శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. నారాయణునకు, నరోత్తమునకు, సరస్వతీదేవికి, వేదవ్యాసుల వారి యొక్క దివ్య చరణార బిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ జయం అని పేరు కలిగినటువంటి పంచమ వేదముగా ప్రసిద్ధి చెందిన మహాభారతాన్ని వింటున్నాం. తల్లి యొక్క దాస్యమును పోగొట్టేటువంటి మహానుభావుడైనటువంటి గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర. తన తల్లి యొక్క దాస్యం పోవాలి అంటే ఏం చేయాలి? అమృతాన్ని తీసుకురమ్మనమన్నారు. అమృతాన్ని తీసుకురావడానికి తల్లి యొక్క దీవెన పొందాడు. అమ్మా, మధ్యలో నాకు ఆకలైతే ఏమి చెయ్యాలి? నిషాదులను భుజించు అన్నది. నిషాదులను భుజించి వేగంగా వెళుతూ తండ్రికి నమస్కరించాలి అని కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. తండ్రికి నమస్కరించాడు. తండ్రి యొక్క దీవెన పొందాడు. తండ్రి, లోగడ నాకు ఆకలైనప్పుడు నిషాదులను భుజించాను, మరల నాకు ఆకలైతే నేనేమి చేయాలి అనగానే గజ కచ్చపములు, ఒక పెద్ద ఏనుగు, ఒక పెద్ద తాబేలు ఉన్నాయి. అవి పూర్వజన్మలో అన్నదమ్ములు. ఆస్తి భాగాలు కుదరక ఒకళ్ళకొకళ్ళు శపించుకున్నారు. విభావసు అనేటువంటి అన్న తమ్ముణ్ణి శపించాడు. అలాగే సుప్రతీకుడు అని పేరు కలిగినటువంటి తమ్ముడు అన్నను శపించాడు. ఏనుగు, కచ్చపం ఇవి సరస్సులో ఉన్నాయి. అవి పోట్లాడుకుంటూ ఉన్నాయి. పూర్వజన్మలో వైరం, ఈ జన్మలో ఇలాగే పోట్లాడుకుంటూ ఉన్నాయి. వాటిని భుజించమన్నాడు. ఆ రెండిటిని భక్షించి అమృతం తీసుకురా అన్నాడు. అలాగే బయలుదేరి వెళుతూ తండ్రి యొక్క దీవెనను పొంది ముందుకు సాగి వెళుతూ ఉండగా తండ్రి చెప్పినటువంటి గుర్తులు తెలిసినాయి. అనేకమైనటువంటి పక్షులతో కూడినటువంటి నిర్మలమైనటువంటి జలంతో ఉన్న ఒక సరోవరాన్ని చూచాడు గరుత్మంతుడు. ఒక గోటితో గజాన్ని, వేరొక గోటితో పెద్దదైనటువంటి ఆ తాబేలుని పట్టుకొని ఆకాశానికి ఎగిరాడు గరుత్మంతుడు. ఎగురుతూ అలంబ తీర్థం అనేటువంటి ప్రదేశానికి దగ్గరకు వెళుతూ ఈ రెండిటిని తినటానికి అనువైనటువంటి స్థలాన్ని వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ రెక్కలు ఆడిస్తూ ఉంటే ఆ వేగానికి అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూలిపోతూ ఉన్నాయి, కంపించిపోతూ ఉన్నాయి. మరికొన్ని విరగగొడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ వృక్షాలన్నీ, ఓ గరుత్మంతా, మమ్మల్ని ఇలా విరగొట్టకు అని ఆ పక్షులు ఆ వృక్షములన్నీ మొరబెట్టుకున్నాయి. ఒక్కసారి ఆ వృక్షములు ఎప్పుడైతే మొరబెట్టుకున్నావో సముద్ర జలంతో వృక్షాలన్నిటినీ వైఢూర్య బంగారుపు కాంతలతో పండతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రకాశిస్తున్నాయి అవన్నీ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి మహావేగంతో వస్తున్నటువంటి పక్షీంద్రుని చూచి ఈ విధంగా అన్నది, ఓ పక్షీంద్రా, ఆ వృక్షాలు కాదు, నా దగ్గరకు రా. నా ఈ కొమ్మ 100 యోజనాల వెడల్పు కలిగినటువంటిది కొమ్మ. ఈ కొమ్మపై చేరి చక్కగా ఈ గజ కచ్చపాలను భుజించు అని చెప్పింది ఆ మర్రి వృక్షం. అనేకమైనటువంటి పక్షులతో సేవింపబడేటువంటి పర్వతంతో సమానమైన విశాలమైనటువంటి ఆ పెద్ద చెట్టును కంపింపచేస్తూ దగ్గరకు వెళ్ళగానే ఆ మర్రి చెట్టు కొమ్మలు కూడా ఊగటం మొదలుపెట్టినాయి. అవి కంపించిపోతోంది. ఒక్కసారి అంత బలంతో ఆ మర్రి చెట్టు ఉన్నటువంటి ఒక పెద్ద కొమ్మ మీద వ్రాలాడు గరుత్మంతుడు. ఎప్పుడైతే వ్రాలాడో పెళా అని విరిగిపోయింది ఆ కొమ్మ. బలిష్ఠుడైనటువంటి గరుత్మంతుడు అరెరెర్ర కింద పడిపోతున్నదని ఆ వృక్షపు పాదపు యొక్క చెట్టుని కొమ్మ ఎప్పుడైతే పెళ 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 విరిగిపోయిందో అలా జారుతున్నాడు గరుత్మంతుడు కూడా. ఆ కొమ్మను ఒక్కసారి పట్టుకున్నాడు. పెద్దదైనటువంటి కొమ్మను పట్టుకొని ఆశ్చర్యంతో చూశాడు.
ఎప్పుడైతే విరిగిందో ఆ కొమ్మను పట్టుకున్నాడు. పట్టుకొని ఎందుకో ఆశ్చర్యంతో చూచాడు. ఆ కొమ్మకు వాలకిల్యులు అని పేరు కలిగినటువంటి మహర్షులు వేలాడుతున్నారు. వెంటనే ఖగేంద్రుడు, ఆ గరుత్మంతుడు, అయ్యయ్యో మహర్షులు వేలాడుతున్నాడే అని భావించి ఆ కొమ్మను, తాపసులు వేలాడుతున్నాడు, వీరిని చంపకూడదు, ఈ కొమ్మ గనక కింద పడితే మహర్షులకు అపకారం కలుగుతుందని భావించాడు. వీళ్ళని చంపకూడదని, ఆ కొమ్మను గనక విడిచిపెడితే వీరిని చంపినట్లే అని భావించి గజకచ్చపాలను తన కాలి గోళ్లతో గట్టిగా పట్టుకున్నాడు. తాపసులు పడిపోతున్నారేమోనని ఆలోచించి భయంతో గరుత్మంతుడు చూస్తూ ఉంటాను కదా అని కొమ్మను ఒక్కసారి అలా నోటితోటి అలా పట్టుకున్నాడు. దేవతలు కూడా చేయలేనటువంటి మహత్కార్యం. మహానుభావుడు ఆలోచించాడు. తాపసులు పడిపోతారేమో అనేటువంటి భయంతో గరుత్మంతుడు వెంటనే ఆ కొమ్మను నోటితో పట్టుకున్నాడు. గజకచ్చపాలను అంటే ఆ ఏనుగుని, తాబేలుని చేత్తో పట్టుకున్నాడు. ఆ కొమ్మనేమో వేలాడుతున్న మహర్షులు, వాలకిల్యులు అని పేరు కలిగిన మహర్షులు వేలాడుతున్న కొమ్మని నోటితో పట్టుకున్నాడు. దేవతలు ఆశ్చర్యపడుతున్నారు. విహగేంద్రుడు మహానుభావుడు అధిక భారాన్ని మోయటం వలన అతనికి గరుడు అనేటువంటి పేరు సార్థకత అయింది. ఇప్పుడు చాలా బరువుని మోస్తున్నాడు. గరుడు అంటే బరువుని మోసేవాడు అని అర్థం. పన్నగాలను తినేటువంటి పక్షీంద్రుడు అలా గరుడుగా మారాడు మహానుభావుడు. వాలకిల్యుడు ఆశ్చర్యపడటమే కాకుండా దయదలిచి విహగేంద్రునికి పేరు పెట్టారు, గరుడు అని. వాలకిల్యులు ఏం బాధపడలేదు, వాళ్ళేం కింద పడలేదుగా, వాళ్ళకి అపకారం జరగలేదుగా. ఆ వాలకిల్యులందరూ అప్పుడు గరుడా అని ఆయనకు ఒక బిరుదు ఇచ్చేశారు. ఇంత బరువును మోస్తున్నావు కదా అని. తరువాత ఆ గరుత్మంతుడు రెక్కలన్నిటినీ విప్పారింపచేసి పర్వతాన్ని కంపింపచేస్తూ గజకచ్చపాలతో అలాగే మునీంద్రులతో అనేక ప్రాంతాలు చూసుకుంటూ ఎగురుతున్నాడు. ఎక్కడ వాలాలి అని. ఎక్కడా స్థానం దొరకలేదు. వాలకిల్యాదులకు ఆపద కలగకూడదనేటువంటి భావంతో వీళ్ళకి అపకారం చేయకూడదు, ఆపద కలగకూడదు అని పక్షీంద్రుడు గంధ మాధన పర్వతానికి చేరాడు. ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి తండ్రిని చూశాడు. కశ్యప ప్రజాపతి కనపడ్డాడు అక్కడ, తన తండ్రి. కశ్యపుడు కూడా దివ్య రూపంతో విహగేంద్రుడి చూచాడు. ఎలా ఉన్నాడు? అమిత తేజోవంతుడైనటువంటి వ్యక్తి. గరుత్మంతుడు అమిత తేజోవంతుడు, బహుపరాక్రమోపేతుడు, వాయువేగ మనోవేగాలతో పర్వత శిఖరంలాగా ఎత్తినటువంటి బ్రహ్మదండంలా ప్రకాశించేటువంటి అద్భుతమైనటువంటి కుమారుణ్ణి కశ్యప ప్రజాపతి చూశాడు. అతని రూపం ఊహింపరానటువంటిది. గరుత్మంతుని రూపం చెప్పలేనటువంటిది. సమస్త ప్రాణకోటికి భయంకరుడు, మహావీర్యవంతుడు, రౌద్రాకారుడు. అతడు సాక్షాత్తు అగ్నిపర్వతంలా ఎగురుతున్నాడు. దేవతలు, రాక్షసులు, దానవులు అతన్ని చేరడానికి భయపడుతున్నారు. ఆ గరుత్మంతుడు అజేయుడై ప్రకాశిస్తున్నాడు. పర్వత శిఖరాలన్నింటినీ కూడా పడగొట్టగలిగినటువంటి ధీరుడు, వీరుడు. సముద్ర జలాలను సృష్టింప చేయగలిగినటువంటి వాడు. సమస్త లోకాలని భయకంపితము చేయగలిగినటువంటి వ్యక్తి. యమునితో సమానమైనటువంటి వాడు. భగవంతుడైనటువంటి కశ్యపుడు కూడా అలా వచ్చి కుమారుణ్ణి చూచి తన మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని గ్రహించి ఈ విధంగా అంటున్నాడు. కుమారా, కుమారా, ఓ గరుత్మంతా, సాహసం చెయ్యకు, మనస్సులో బాధపడకు. వాలకిల్యులు నీపై కోపించి దహింపచేయకుందునుగాక. వాలకిల్యులకు కోపము కలగకుండా ఉండునుగాక. నీపైన వాళ్ళు అమృతమైనటువంటి ప్రేమను కురిపించెదరుగాక. వారు నీ మీద ఏ విధమైనటువంటి కోపమును చూపకుండా ఉండెదరుగాక. కుమారుని కారణం, తన యొక్క కుమారుని యొక్క కారణం వలన మహాత్ములైనటువంటి వాళ్ళు, కల్మషరహితులైనటువంటి వాలకిల్యులు కశ్యపుడు అనుగ్రహింపచేశాడు. కుమారుడు పొరపాటు చేశాడు. మరి ఇలా వేలాడుతున్నారు వాళ్ళు. నోట కరుచుకున్నాడు ఆ పెద్ద కొమ్మని. వాళ్ళ కోపం వస్తే శపించకండి. గరుడు ప్రజల క్షేమం కోసమే గొప్ప మహాకార్యాన్ని చెయ్యబోతున్నాడు. దానికి మీరు ఆశీర్వదించండి, అనుమతించండి అని కశ్యపుడు వాలకిల్య మహర్షులను ప్రార్థించాడు.
కశ్యపుని యొక్క ప్రార్థన వినటువంటి వాలకిల్యుడు ఆ చెట్టు కొమ్మను విడిచి సంకల్పమాత్రం చేతనే హిమవత్ పర్వతానికి తపస్సుకై వాళ్ళు వెళ్ళిపోయినారు. మహర్షులు వెళ్ళిపోయిన తర్వాత చెట్టు కొమ్మతోనే నోట కరుచుకొని ఆ తండ్రితో అంటున్నాడు, తండ్రి భగవంతుడా, ఈ చెట్టు కొమ్మను ఎక్కడ విడిచిపెట్టగలను? మానవ సంచారము లేనటువంటి ప్రదేశమేదో నాకు చెప్పండి. మంచుతో కప్పబడినటువంటి పర్వతం ఉన్నది, అది ఎవ్వరూ సంచరింపలేనటువంటి ప్రదేశం. దాని గుహలు మంచుతో కప్పబడి ఉంటాయి, మనస్సులో కూడా అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు అని కశ్యపుడు చెప్పాడు. మానవ సంచారము లేనటువంటి ప్రదేశం, మంచుతో కప్పబడినటువంటి పర్వతం మీద నీవు దాన్ని వదిలిపెట్టు కశ్యపుడు చెప్పాడు. వెంటనే గరుడు విశాలమైనటువంటి పర్వతం మీదకి గజకచ్చపాలతో ఆ కొమ్మతో వేగంగా వెళ్ళాడు. గరుడు తీసుకొచ్చినటువంటి ఆ కొమ్మని ఒక పెద్ద త్రాడులాగా కూడా కట్టలేం మనం దాన్ని. ఆ పెద్ద కొమ్మ గరుత్మంతుడు 1,00,000 యోజన దూరంలో ఉన్నటువంటి పర్వతాన్ని క్షణంలో చేరుకున్నాడు. గరుత్మంతుడు సామాన్యుడా, వేగవంతుడు, రెవ్వున వెళ్ళిపోతాడు. తండ్రి చెప్పినటువంటి ప్రకారం గరుత్మంతుడు పర్వతం దగ్గరకు వెళ్ళి క్షణంలో వెళ్ళి ఆ కొమ్మను జార విడిచాడు. అది ఒక పెద్ద ధ్వని చేస్తూ కింద పడిపోయింది. అతని యొక్క రెక్కల వేగానికి పర్వతం ఒక్కసారి కంపించిపోయింది. వృక్షాలన్నీ ఒక్కసారి అలా ఊగిపోయి జలజల 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 వృక్షములు ఊగినాయి, కొమ్మలు ఊగినాయి, కొమ్మలు ఉన్నటువంటి పుష్పాలు జలజల జలజల రాలిపోయినాయి. ఆ గరుత్మంతుని మీద పుష్పాలన్నీ ఒక్కసారి అలా జలజల కొమ్మ ఊగుతూ కొమ్మ చివరలు ఉన్నటువంటి పుష్పాలు ఉన్నవే జలజల జలజల రాలినాయి. కొమ్మ పడేసరికి ఆ చెట్ల పుష్పాలన్నీ మెరుపుతో సహా బ్రహ్మాండమైనటువంటి మేఘల కాంతిని బంగారు పుష్పాల వలె ప్రకాశించడం మొదలుపెట్టినాయి. బంగారు పుష్పాలతో ప్రకాశించేటువంటి వృక్షాలు భూమిపై పడి ఆ కొమ్మ పడింది, కొమ్మ మీద కొన్ని ఆ కొమ్మ వృక్షాల మీద పడింది, ఆ వృక్షాల చివర ఉన్నటువంటి పుష్పాలు రాలినాయి. అవన్నీ కూడా జలజల జలజల రాది గైరికాది ధాతువులతో కూడినటువంటి సూర్య కిరణాల కాంతితో ఆ కొమ్మలన్నీ ఒక్కసారి అలా ప్రకాశించినాయి ఆ పెద్ద చెట్టు కొమ్మ పడగానే. అప్పుడు గరుత్మంతుడు పర్వత శిఖరానికి చివరికి వెళ్ళిపోయి ఆ గజ కచ్చపాలములన్నిటినీ చక్కగా భక్షించాడు, హాయిగా భుజించాడు, భక్షించాడు. ఆ రెండింటినీ తిని గరుత్మంతుడు పర్వత శిఖరము నుండి మహావేగంతో ఎగిరాడు మళ్ళీ అమృతం కోసమై. గరుడు ఎగురుతున్నటువంటి సమయంలో దేవతలు ఒక్కసారి భయసూచకమైనటువంటి అపశకునాలు దేవతలకు కనిపించినాయి. దేవతల యొక్క అమృతాన్ని తీసుకొని వెళ్ళడానికి వెళుతున్నాడు ఆయన. దేవతలకి అశుభములు అపశకునములు కనిపించినాయి. ఇంద్రునికి ఇష్టమైనటువంటి వజ్రాయుధం భయంతో ఒక్కసారి ప్రజ్వరిల్లింది. ఆ సమయంలో పగటిపూటే అగ్నితో కూడినటువంటి ఉల్కలు ఒక్కసారి రాలిపడినాయి. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, సాధ్యులు, మరుద్గణములు వీళ్ళందరూ కూడా దేవతాగణాల ఆయుధాలు జారి ఆ ఆయుధాలన్నీ ఒకదానితో ఒకటి కొట్టుకోవడం మొదలుపెట్టినాయి. గరుత్మంతుడు బయలుదేరినటువంటి సమయంలో దేవాసుర యుద్ధంతో కూడినటువంటి ఉల్కాపాతాలు, ఆనాడు రాక్షసులు దేవతలు యుద్ధం చేసినప్పుడు కూడా ఈ ఉల్కలు ఇలా పడలేదు, ఉల్కాపాతాలు ఇంత భయంకరంగా పడలేదు. దేవతలు రాక్షసులు యుద్ధం చేసినప్పుడు దేవాసుర సంగ్రామంలో కూడా జరగనటువంటి భయంకరమైన అపశకునాలు దేవతలకు కనబడడం మొదలుపెట్టింది. మబ్బులు లేకుండా ఆకాశం పెద్ద పెద్ద ఉరుములతో గర్జించింది. దేవతలకే దేవుడైనటువంటి పర్జనుడే ఒక్కసారి భయపడ్డాడు. నెత్తురు వర్షం కురిసింది. దేవతల మెడలోని పుష్పహారాలు ఒక్కసారి అలా తెగి వాడిపోవటం మొదలుపెట్టినాయి, కింద పడిపోతున్నాయి. వారి యొక్క దివ్య తేజస్సు, దేవతల యొక్క దివ్య తేజస్సు తరిగిపోవటం మొదలుపెట్టింది. మేఘాలు భయంకరంగా రక్తవర్షాన్ని కురిపించడం మొదలుపెట్టినాయి. ఆ సమయంలో లేచినటువంటి దుమ్ము దేవతల యొక్క కిరీటాన్ని మలినం చేస్తూ ఉన్నాయి. ఇంద్రుడు భయంకరమైనటువంటి ఉత్పాతాలకు అపశకునాలకు భయపడ్డాడు దేవేంద్రుడు. ఆశ్చర్యం కలిగింది దేవేంద్రుడికే. తనలో ఉన్నటువంటి వజ్రాయుధం కూడా మెరుపులు మెరుస్తోంది. ఆ సమయమునందు తన గురువైనటువంటి బృహస్పతి దగ్గరకు వెళ్ళాడు. గురుదేవా, ఏమిటి అపశకునములు, ఏమిటి ఉల్కాపాతములు, ఏమిటి భయంకరమైనటువంటి నెత్తుర వర్షం
ఇంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతిని అడిగాడు. అకస్మాత్తుగా ఈ ఉత్పాతాలు దేనికి కలిగినాయి? ఈ అపశకునాలు ఎందుకు కలిగినాయి? యుద్ధంలో మనల్ని ఎదిరించగలిగినటువంటి శత్రువులు వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయంకరమైనటువంటి అపశకునాలు కనపడలేదే ఓ గురుదేవా? బృహస్పతి అనగానే అప్పుడు బృహస్పతి పలుకుతున్నాడు, ఇంద్రా విను, ఇదంతా నీ అపరాధం వల్లనే జరిగింది. నా అపరాధమా? అవును. తపస్సు చేసుకునేటువంటి మహాత్ములు, వాలఖిల్యులైనటువంటి మహర్షులకు నీవు చేసినటువంటి అవమానం వల్లనే ఈ ఉత్పాతాలు సంభవించినాయి. వాలఖిల్యులకు నీవు అపకారం చేశావు, తప్పు చేశావు వారి మహర్షుల యందు. అందుకని నీకు ఈ అపశకునములు కనిపిస్తున్నాయి. వినతా కశ్యపుల యొక్క కుమారుడున్నాడు. వినతా కశ్యపుల యొక్క పుత్రుడైనటువంటి గరుత్మంతుడు కామరూపుడు. అతడు మహాబలపరాక్రమము కలిగినవాడు. అతడు మన అమృతాన్ని హరించడానికి వస్తున్నాడు. తెలుసునా? అతి బలవంతులలో మంచి శ్రేష్ఠుడు అతడు. అమృతాన్ని అపహరించడానికి అతడే సమర్థుడు. అతడు అన్ని పనులు చేయగలడు. గరుత్మంతునికి సాధ్యం కానటువంటిదే లేదు. అసాధ్యం కూడా సాధ్యం చేయగలిగినటువంటి బలవంతుడు గరుత్మంతుడు అని ఇలా చెబుతూ ఉంటే, ఇంద్రుడు బృహస్పతి యొక్క మాటలు విని అమృత రక్షకులతో అంటున్నాడు. అమృతాన్ని కాపాడేటువంటి భటులుంటారు కొందరు, వాళ్ళతో పలుకుతున్నాడు. అమృతాన్ని కాజేయడానికి వస్తున్నాడు అన్నాడుగా, అపహరించడానికి వస్తున్నాడుగా. ఆ అమృతపు రక్షకులైనటువంటి వాళ్ళతో అంటున్నాడు. బలవీర్య సంపన్నుడైనటువంటి ఆ పక్షి, ఒక పక్షి ఇప్పుడు అమృతం హరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ భటులారా, ఓ రక్షకులారా, అతడు అమృతం హరించకుండా జాగ్రత్త పడాలి. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. వానికి సాటి లేనటువంటి బలం ఉన్నది అని మన గురుదేవుడైనటువంటి బృహస్పతి మనకు తెలియజేశాడు. అతడు సామాన్యుడు కాదు. ఇంద్రుడు కూడా వజ్రాయుధంతో నిలిచాడు. ఆ సమయంలో దేవతలు వైఢూర్యాలు పొదిగినటువంటి బంగారు కవచాలు ధరించారు. దేవేంద్రుడు వజ్రాయుధంతో ఉన్నాడు. అతడు వస్తున్నాడని వాళ్ళందరినీ హెచ్చరించాడు ఇంద్రుడు. తాను కూడా వజ్రాయుధంతో నుంచున్నాడు. బ్రహ్మాండమైనటువంటి కవచాలు ధరించారు మిగిలినటువంటి ఆ అమృతాన్ని రక్షించేటువంటి రక్షకులందరూ. అవి ఎంతో విలువైనటువంటివి, విచిత్రమైనటువంటివి. దేవతలు శరీరానికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి దృఢమైనటువంటి కవచాలు, డాలు మొదలైనటువంటివన్నీ దేవతలు చక్కగా ధరించారు. వారి చేతుల్లో రకరకములైనటువంటి భయంకరమైనటువంటి శస్త్రాలు మెరుస్తూ ఉన్నాయి. దేవతలు చక్రాలు, పరిఘలు, త్రిశూలాలు, అలాగే పరశ్వధాలు, శక్తులు, కత్తులు, గదలు మొదలైనటువంటి ఆయుధాలు పదునైనటువంటి అంచులతో నిప్పులు కక్కుతూ ఉన్నాయి. వారు తమంతట తాము శరీరాలకు తగినటువంటి ఆయుధాలన్నింటినీ గ్రహించి బాగా ఎత్తి పట్టుకొని గరుత్మంతుని ఎదిరించాలి అనేటువంటి ఊహతో ఉన్నారు. శస్త్రాలు, ఆభరణాలు దగదగ మెరుస్తూ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. దేవతలు కల్మషం లేకుండా ధైర్యంతో కాపలా కాస్తున్నారు. ఈ అమృతాన్ని రక్షించుకోవాలి, అమృతాన్ని రక్షించుకోవాలి అని సాటిలేని బలపరాక్రమంతో అమృతాన్ని రక్షించుకోవడానికి నిశ్చయించుకొని రాక్షస నగరాలు ధ్వంసం చేసేటువంటి ఆ దేవతలు అగ్నిహోత్రంలా ప్రకాశిస్తున్నారు ఆయుధాలు ధరించి. గరుత్మంతుడి ఇక్కడికి వస్తే అతన్ని జయించాలి, అమృతాన్ని ఇవ్వడానికి వీల్లేదు, అమృతాన్ని రక్షించుకోవాలి. దేవతలు యుద్ధానికి సిద్ధమైనారు. రణభూమిగా మారింది ఆ ప్రదేశం. ఆయుధాలు లక్షల కొద్దీ ఉన్నాయి. పదునైనటువంటి ఆయుధాలపై సూర్యకిరణాలు పడి మరింత తేజస్సుతో కడకళ కడకళలాడుతూ ఉన్నాయి, తళ తళ మెరుస్తూ ఉన్నాయి. ఇలా జరుగుతూ ఉంటే బృహస్పతి ఇతపూర్వంలో ఇంద్రునితో ఒక మాట అన్నాడు. ఇంత బలం ఆ పక్షికి ఎలా కలిగింది, దేనికి వస్తున్నాడు అంటే, అకస్మాత్తుగా దేనికి ఈ అపశకునాలు ఇవన్నీ జరుగుతున్నాయని ఇంద్రుడు బృహస్పతిని అడిగాడు ఇందాక. అప్పుడు బృహస్పతి ఏమన్నాడు, నీవు వాలకిల్యులకు చేసినటువంటి అపరాధం వల్లనే ఇలా జరిగింది అన్నాడు. ఇప్పుడు ఈ శౌనకాదులు సూతుని అడుగుతున్నారు. సరే, వాళ్ళు వస్తున్నారు, అమృతానికి ఆయుధాలన్నీ ధరించారు. ఇందాక మీరు మహేంద్రుడు ఏ అపరాధం చేశాడంటారు వాలకిల్య మహర్షులకు?
ఏమి ప్రమాదం వచ్చింది? వాలకిల్యుడు తమ ప్రభావంతో గరుడు ఎలా జన్మించాడు? కశ్యపుడు బ్రాహ్మణుడు కదా, అసలు ఈ గరుత్మంతుడు పక్షిగా పుట్టడం ఏమిటి? సర్వప్రాణికోటికి ఎదిరింప శక్యం కానటువంటి అవధ్యుడు ఈ పక్షిరాజు ఇంతటి బలవంతుడు ఎలా అయినాడు? అతడు ఇష్టానుసారంగా చరించడానికి, ఇష్టప్రకారంగా పరాక్రమాన్ని చూపించడానికి కారణమేమిటి? ఏదైనా చెప్పబడి ఉన్నదా స్వామి ఎక్కడైనా? మరి ఆ బ్రాహ్మణుడికి గరుత్మంతుడు ఎలా పుట్టాడు? ఇంత తేజస్సుడు ఎలా అయినాడు? ఇంత గొప్పవాడు ఎలా అయినాడు? కాస్త ఈ విషయం మాకు తెలియచేయండి అని సూత మహర్షిని శౌనకాదులు అడిగారు. అప్పుడు పవిత్రమైన, దివ్యమైన, మహోన్నతమైన, ఆనందకరమైనటువంటి, శక్తివంతమైనటువంటి గరుత్మంతుని యొక్క దివ్య భవ్య నవ్య మహోన్నతమైనటువంటి చరిత్రను చెబుతూ ఉన్నాడు. పరమ పరాక్రమమైనటువంటి సూత మహర్షి గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి కథను చెబుతున్నాడు. నీవడిగినటువంటి గరుడుని యొక్క ఈ కథ చాలా పురాతనమైనటువంటి కథ. దీనన్నిటికీ సంగ్రహంగా చెబుతాను విను. కశ్యప ప్రజాపతి ఉన్నాడే, ఆయన పుత్రకామేష్టి చేసేటువంటి సమయంలో అక్కడికి అనేక మంది ఋషులు, దేవతలు, మహర్షులు, గంధర్వులు సహాయపడుతున్నారు కశ్యపుడికి సహాయం చేయటానికి, ఆ పుత్రకామేష్టి యాగానికి. యజ్ఞానికి కావలసినటువంటి సమిధలు కూడా తీసుకొస్తున్నాడు కశ్యపునికి. ఆ కశ్యపుడు వీటన్నిటికీ సహాయం చేయటానికి ఇంద్రుణ్ణి, వాలకిల్యాది మహర్షులని, మరికొంతమంది దేవతలని ఈ పుత్రకామేష్టి యాగానికి సహాయం చెయ్యండి, అవి ఇవి సమిధలు ఇవన్నీ మీరు తీసుకురండి అని ఇంద్రుణ్ణి, దేవతల్ని, వాలకిల్యుణ్ణి వినియోగించాడు కశ్యపుడు. ఎప్పుడైతే నియమించాడో, ఇంద్రుడు చాలా బలశాలి కదా, గొప్పవాడు. తన బలానికి తగినట్లుగా పర్వతం లాంటి పెద్ద కట్టెల మోపు తీసుకొని వచ్చాడు. సునాయాసంగా ఒక పర్వతం లాంటి కట్టెల మోపుని తీసుకొని వచ్చాడు. ఆయన బలం అది, ఆయన గొప్పవాడు. ఇక వాలకిల్యులు ఉన్నారే, అంగుష్ట మాత్రమే ఉంటారు వీళ్ళు, ఈ బొటన వేలంత ఉంటారు. ఈ వాలకిల్యులు అని పేరు కలిగినటువంటి మహర్షుల వాళ్ళ ఎత్తు కానీ ఇంతే ఉంటారు వాళ్ళు, కానీ గొప్పవాళ్ళు. శరీరం పొట్టిగా ఉండటం వల్ల వాలకిల్యులు వాళ్ళు మోయగలిగినంత వాళ్ళ శక్తిని అంతే ఒక్క రాగి సమిధను తీసుకొని యజ్ఞశాలకు వస్తున్నాడు. ఇంద్రుడేమో ఒక పర్వతం వంటి బ్రహ్మాండమైనటువంటి ఆ మోపుని తీసుకొని వచ్చాడు ఆయన. వీళ్ళేమో చిన్నవాళ్ళు కదా, తీసుకొని వస్తూ ఉంటే ఇంద్రుడు చూచాడు. వాలకిల్యుని చూచి అవమానించాడు, ఎగతాళి చేశాడు. అప్పుడు ఈ సమయంలోనే వాలకిల్యులు ఇంద్రుణ్ణి శపించడం కూడా జరుగుతుంది. ఈ పుణ్య దివ్య మోహోన్నతమైనటువంటి కథ మీకు చక్కగా వివరంగా రేపు మీకు చెబుతాను. స్వస్తి.